భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ మరియు లోన్ యాప్లను అరికట్టాలని జూలై 24న నకరికల్లులో ప్రారంభమై ఆగస్టు 2న మిర్యాలగూడ వరకు జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ మరియు లోన్ యాప్లను అరికట్టాలని జూలై 24న నకరేకల్లో ప్రారంభమై ఆగస్టు 2న మిర్యాలగూడ వరకు జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద యువజన సంఘం ఉందన్నారు. అట్లాంటి డివైఎఫ్ఐ నేడు యువతకు పట్టి పీడిస్తూ బానిసలు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టి యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశంలో యువత నేడు పలు రకాల వ్యసనాలకు బానిసలవుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని అన్నారు. యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వడ్డగాని మహేష్, కట్టా లింగస్వామి, నాయకులు బి లింగరాజు, అలివేలు, ఎన్ నాగయ్య, జి మహేష్, ఎం కిరణ్, యాదగిరి, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ గంజాయి వద్దు, డ్రగ్స్ గంజాయి వద్దు, జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య. గంజాయి వద్దు, డ్రగ్స్ గంజాయి వద్దు, జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రని. జయప్రదం చేయండి డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రని.